వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా మంది కూడా దరఖాస్తులు పెట్టుకోవడానికి వాళ్ళు రావడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు ఏ సమస్య మీద అమ్మ వచ్చిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. బావురా? బాగున్నాం. చెప్పండి అమ్మా, ఏంటి మరి ఏ సమస్యతో మీరు ఇక్కడ ప్రజాభవన్కి వచ్చారు? మీరు దరఖాస్తు ఏ దాని మీద ఇస్తున్నారు? మాది వచ్చేసి నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లాలో అర్బన్ నాది. నాది వచ్చేసి ఎంపీ కవిత ఇంటి దగ్గరనే ఉంటాను నేను కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను ఒక కార్యకర్తగా చేరిన. అయితే నాకు గ్యాస్ వస్తలేదండి. నాకు రేషన్ కార్డు ఉంది, గ్యాస్ రావట్లేదు. ఏమన్నా అంటే కోడ్ బంద్ ఉన్నది అంటున్నారు. మరి నేను ఎవరిని పోయి అడగాల? నిజామాబాద్లో మంత్రి ఎవరు, మరి ఎమ్మెల్సీ ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరు, ఓళ్ళు పట్టించుకోవట్లేదు. అంటే మీరు కాంగ్రెస్ లో నేను మహిళా నాయకురాలుగా ఉన్నాను చెప్తున్నారు, కార్యకర్తగా. సో మీరు 6 గ్యారెంటీల ఫామ్ నింపారా ఇప్పటి వరకు? అంటే ప్రజా ప్రభుత్వంలో 6 గ్యారెంటీల ఫామ్ నింపాలని చెప్పేసి ఇందిరమ్మ ప్రభుత్వం పెట్టింది కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే, అది నింపారా? నింపామండి, నింపాము. ఒకటి ఏంటంటే మా అమ్మాయికి కొంచెం ప్రైవేట్ జాబ్ దొరికింది. ఆ అమ్మాయి పేరు మీద ఇప్పుడు కరెంట్ బిల్ రావాలి. ఇప్పుడు ఆ అమ్మాయిల ఇంట్లో ఉన్న అమ్మాయి విదేశాలు పోయి వచ్చింది, ఇప్పుడు ఇండియాకి వచ్చేసింది హెల్త్ ప్రాబ్లం వల్ల. చెప్పండి. అమ్మాయికి కరెంట్ బిల్ రాకపోయే, రేషన్ కార్డు ఉంది అమ్మాయికి, ఆధార్ కార్డు ఉంది, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగింది, ఇక్కడనే జాబులు చేసి ఇక్కడనే ఆ ఓటు అక్కేసింది. వేసినప్పుడు అమ్మాయికి మరి కరెంట్ బిల్ రావాలి కదండి. ఎందుకు ఇస్తలేరంటే కలెక్టర్కి ఇవ్వండి అన్నాడు. కలెక్టర్కి 10 సార్లు పోయి ఇచ్చిన, పని కాలే. మున్సిపాలిటీ పొమ్మన్నారు. మన నిజామాబాద్ మున్సిపాలిటీ మురిగిపోయిన మున్సిపాలిటీ, అది ఓళ్ళు పట్టించుకోరండి. ఎందుకు? అక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారు, మళ్ళీ అధికారులు ఉంటారు, అందరూ ఉంటారు కదా. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు కూడా అక్కడి నుంచే కదా ఈ కాంగ్రెస్ పార్టీకి. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు కదా. ఆయన అక్కడ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు ఉంటే అర్థమవుతుంది. మేము ప్రజలలో తిరిగేటోళ్ళం, ప్రజలలో తిరిగి మేము అది బీడి కార్మిక సంఘంలో పనిచేసిందని నేను. మరి ప్రజల్లో ఉన్న నేను కాబట్టి గల్లీ సమస్యలు కూడా నాకు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా గల్లీలోకి ఏ మున్సిపాలిటీ రాడు. ఇంట్లో కొన్ని పేర్లు రాసుకొచ్చిన సార్ నేను మున్సిపాలిటీలో జవాన్లట, ఎస్ఐలట, గల్లీ గల్లీకి సంబంధించి మా గల్లీకి సంబంధించి ఇప్పుడు కార్పొరేటరు బీజేపీ అని ఉన్నాడు. మరి ఇప్పుడు ఆయన దగ్గర పోయి ఇలా క్యాంప్ ఆఫీస్కి పోయి అడిగాను నేను. 6 నెలలు తిరిగిన, విసుకొచ్చేసింది. వాళ్ళ ఆఫీస్కి పోయి మరి కార్పొరేటర్ బిట్టు కాదా మరి 42 డివిజన్ నుంచి వచ్చిన, నా పేరు భూలక్ష్మి. మరి మీరు ఇట్లా చేస్తే ఎట్లా? మాకు లైట్లు లేవు, కుక్కల బాధ, లైట్ల బాధ, మోరీ ఇబ్బంది, రోడ్డు ఇబ్బంది, వర్షం వస్తే మేము బయటకు రాలేని పరిస్థితి. మరి ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే మా ఓడు కాదు, మా బీజేపీ అయినా కాదు, కాంగ్రెస్ వాళ్ళని అడుగన్నారు. కాంగ్రెస్ లో పోయి అడిగిన, ఇది కాకమ్మ కథ చెప్పినట్టున్నది నాకు లెక్కకైతే. కాంగ్రెస్ లో అడిగితే ఆడ మనోళ్ళు కాదు బీజేపీ వాళ్ళు అనమాట. మరి ఇప్పుడు మేము వాళ్ళకి చెప్పుకోవాలి, మా బాధ చెప్పాలి అని నేను ప్రజావానికి వచ్చి లేటర్ పెడదామని వచ్చిన. ప్రజాపాలన ఎట్లా అనిపిస్తుంది? 18 నెలల ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏ విధంగా ఉంది? మరి ప్రజలకు ఇస్తున్న 6 గ్యారంటీలు ఏ గ్యారంటీ మీకు వచ్చింది ఒక మహిళగా? 6 గ్యారంటీలలో నాకు ఇప్పుడు 0 కరెంట్ బిల్ రాలేదు, తిరుగుతున్నా. నాకు సిలిండర్ 2 సార్లు వచ్చింది. మళ్ళీ ఎందుకు అయిపోయిందని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే బడ్జెట్ లేదంటున్నారు. మరి నా ఒక్క దాని దగ్గరకు వచ్చేసరికి బడ్జెట్ అయిపోయినా, ఇదేమో కథ ఉందని చెప్పేసి నేను ప్రజాపాలనకు వచ్చిన. అడుగుదాం గట్టిగా, మరి వాళ్ళు లేకుండా వాళ్ళకి ఫోన్లు చేసి అడిగిపిద్దాం. మరి ఏ మంత్రి కాదు, రేవంత్ రెడ్డిని కలుద్దాం అంతే, కలడు సార్ కలడు అపాయింట్మెంట్ ఇవ్వ అంటారు. మరి వాళ్ళకి చెప్పుకోవాలి మా బాధలు. మేము పబ్లిక్ లో తిరిగేటోళ్ళం, మాకు పబ్లిక్ లో మంచి పేరున్నది. మీ కాంగ్రెస్ కార్యకర్తలకి ఎట్లా ఉంటాం మరి? మిగతా వాళ్ళకి ఏంది పరిస్థితి రాష్ట్రంలో? కాంగ్రెస్ కార్యకర్త మొన్న పోయినా కొత్త బిచ్చగాళ్ళకి మొన్న పోతే మనలకు మరి మాకు పనులు కాకపోయి మేము గీడకి వచ్చి ఎగబడతాం ప్రజాపాలనలో. మరి ఇక ప్రతిసారి నేను ప్రజాపాలనకి వస్తేనే పనులు అవుతున్నాయి. మా జిల్లాలో అయితే లేవు. మా జిల్లాలో ఏంటంటే కమిషనర్ లోపలికి రానియండి. ఆ తర్వాత మరి ఎవరికి చెప్పుదామంటే చైర్మన్ చెప్పాలంటారు. చైర్మన్ అన్న ఏంది ఎప్పుడు బిజీ ఉంటాడు. ప్రజాప్రతినిధులు ఒక మంత్రులు కూడా ఉంటారు కదా. మీ జిల్లాకు సంబంధించిన మంత్రి ఎవరు ఉన్నారా? అసలు నిజామాబాద్ జిల్లాకు మంత్రి ఉన్నాడా? మంత్రి ఇప్పటికైతే మరి కేటాయించలేదు. ఏ మంత్రి లేడు. బోధనకి వెళ్ళే సంతోష్ రెడ్డి, సురేష్ రెడ్డి అనుకుంటా, కాంగ్రెస్ పార్టీ. అతను అత్తడు, ఏదో మీటింగ్ ఉంటే అత్తడు, మాట్లాడతాడు, పోతాడు. ఇక ఇప్పటికైతే ప్రజెంట్ మంత్రి అయితే లేడు. మేము మరి అప్పుడు గతంలో కవితక్క పార్టీ నుండి బీఆర్ఎస్లా, అప్పుడు ఇక ఆమె ఇల్లు దగ్గరనే, ఆఫీసు దగ్గరనే ధన పోయేది. అక్క చెప్తే పియ్యాలు ఫోన్ల ద్వారా పనిచేసి పెట్టిర్రు అప్పట్లో. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. ఏం వ్యత్యాసం ఉంది? ఏం తేడా ఉంది? అక్కడ ఉన్న జిల్లాలో ఉన్న నాయకులు పట్టించుకోవట్లేదు, కమిషనర్ పట్టించుకుంటలేడు, కలెక్టర్ కూడా పట్టించుకోలేదు. మేము ఎటు పోవాలా? లాస్ట్ సీఎం సార్ ఆఫీస్కి వచ్చినాం ప్రజాపాలన. నాకు ఇప్పుడు రోడ్డు లేదు సార్, నాకు మోరీ లేదు, రోడ్డు లేదు.
మా వీధిలో కరెంట్ బల్బులు రావు. ఏమయ్యా కరెంట్ బల్బులు పెడతలేరు ఏఈ గారు వాజిద్ గారు అని అడిగినా, లేదు బడ్జెట్ రాలేదు, టెండర్ వేయలేదు అంటాడు. మరి ఎట్లా చేయాలా, ఏం చేయాలా? నేను ఇట్లయితే ఈనారు నా కొడుకులని ఈ ప్రజా దర్బార్కి వచ్చిన సార్ నేను. ఇంకోటి ఏంటంటే ఇల్లు పర్మిషన్ దొరకలే, లంచం అడిగిర్రు ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నరేందర్ అని ఉండే సస్పెండ్ అయిపోయింది, కానీ ఎవరో పెట్టిర్రు ఆయన మీద. వాళ్ళు నన్ను లంచం అడిగితే నేనేం చేసిన, నన్ను లంచం అడుగుతుర్రు, హౌస్ నంబర్ ఇస్తలేరు, నేను కట్టి ఏడాదాయి. మరి పర్మిషన్ ఎందుకు ఇచ్చిండాడు పీకనికి? ఇయ్యద్దు కదా. ఇప్పుడు నువ్వు లంచం అడిగేటాడు హౌస్ నెంబర్ ఇస్తలేవు, పర్మిషన్ ఎట్లా ఇస్తావు? అధికారులు ఆడ పట్టించుకుంటలేరు. సార్ ఉన్నా కానీ సార్ కమిషనర్ లేడు, ఇప్పుడే బయటకు పోయింది అంటాడు. కలెక్టర్ దగ్గర పోతే ప్రజావాణిలోనే రావాలా సోమవారం, మిగతా టైంలో రావద్దు, బిజీ సారు. మరి ఇట్లా అడిగినప్పుడు ఇక ఏం చేయాలి సార్? ఇది పరిస్థితి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఓ మహిళ మాట్లాడడం అనేది జరిగింది. అంటే నిజామాబాద్కు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 70 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో మంత్రి ఉండేది, కానీ ఇప్పుడు ఈ 15 నెలల పాలనలో మాత్రం అక్కడ మంత్రి అయితే నిజామాబాద్కి అయితే లేడు. అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రభుత్వం బాగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న అధికారులు మాత్రము ఎలాంటి పని చేస్తలేరు, పేదవాళ్ళకు చేస్తలేరు అని చెప్పేసి నేరుగా నేను ఇక్కడ వచ్చేసి ప్రజావాణిలో ఇచ్చుకుంటే ఈ ప్రజా ప్రభుత్వంలో నా సమస్య తీరుతుంది అని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చిన అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అనేది అయితే జరిగింది. సో ఇలాంటి పేదవాళ్ళు అంటే అంతనో కొంచెం చదువుకొని ఉన్నది కాబట్టి ఇంతవరకు వచ్చింది. చాలామంది ఉంటారు, ఇంకా ఇలాంటి ఆటుపోట్లకు గురైన మహిళలు ఎంతోమంది ఉంటారు. అంటే చిన్న చిన్న కారణాలతోటి అధికారులు తింపుతున్నారు అని చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లా అధికారులకు యంత్రాంగానికి మేము ఒకటే ఇక్కడ నుంచి చెప్పదలుచుకుంది ఆమె. అంటే అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అంటే రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లు ఉన్నారో వాళ్ళు మినిమం ప్రజల్లో కూడా తిరగని పరిస్థితి అయితే కనిపిస్తుంది, తిరుగుతా లేరు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితి కాకుండా ఇది ప్రజాప్రభుత్వం అని ముఖ్యమంత్రి పదే చెప్తుంటాడు. అంటే ప్రజలలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సంబంధించిన డిపార్ట్మెంట్లకు సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన కార్పొరేట్ పదవులకు సంబంధించిన వాళ్ళే కావచ్చు, అందరూ ప్రజలలో ఉండాలి అని చెప్పేసి కూడా ఆమె కోరుకోవడం అనేది జరుగుతుంది. ఇది ప్రజాప్రభుత్వం అంటే ఇంత దూరము నిజామాబాద్ నుంచి దాదాపుగా 150-200 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, కానీ ప్రజలు మాత్రము ప్రభుత్వానికి వ్యతిరేకంగానే, అంటే అక్కడ పాలకులే కావచ్చు, అధికారులే కావచ్చు, ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది.